నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. రాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ నెల 15న నోటిఫికేషన్ విడుదల, జూలై 18న ఎన్నిక జరిగితే జూలై 21న ఫలితాలు వెల్లడిస్తారు. అయితే ఇప్పుడు ఉన్న రాజకీయ చిత్రంలో రాష్ట్రపతి ఎవరవుతారనే దానిపై అంతులేని ఆసక్తి ఏర్పడింది. బీజేపీ ఎవరిని నిలబెడుతుంది? విపక్షాల అభ్యర్థి ఎవరు? దీనికోసం ఎలాంటి వ్యూహాలు నడుస్తున్నాయి? ఏ రాజకీయ పార్టీ ఎటు ఉండబోతోంది? ఇదే ఈరోజు స్టోరీ బోర్డ్. రాష్ట్రపతిని ఎన్నుకోవటానికి ఓటు వేసే తెలంగాణ ఎమ్మెల్యే ఓటు విలువ 132, ఏపీ ఎమ్మెల్యే ఓటు విలువ 159, అదే యూపీ ఎమ్మెల్యే అయితే 208. ఎమ్మెల్యేలు ఎంపీల ఓటు విలువ ఎలా డిసైడ్ అవుతుంది? తెలుగు రాష్ట్రాలకున్న ఓట్లెన్ని? అసలు ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏ, యూపీఏ పక్షాల బలమెంత? రాష్ట్రపతి ఎన్నికలు ఎలా జరుగుతాయి? రాష్ట్రపతి ఎన్నికలకు సిద్ధమవుతున్న దేశం. దేశానికి 16వ రాష్ట్రపతి ఎవరు? బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి ఎవరు? రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు ఉన్నాయి? దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు షెడ్యూల్ ఖరారైంది. జూలై 18న రాష్ట్రపతి ఎన్నికకు ఓటింగ్ నిర్వహించనున్నారు. జూలై 21న కౌంటింగ్ చేపట్టనున్నారు. ఈ నెల 15వ తేదీన నోటిఫికేషన్ విడుదల కానుంది. రాష్ట్రపతితో పాటు ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నికలు నిర్వహించనున్నారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. జూలై 25న నూతన రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు. భారతదేశానికి కాబోయే 16వ రాష్ట్రపతి ఎవరన్నదే ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ వర్గాలలో హాట్ టాపిక్. ప్రస్తుత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుండటంతో ఆయన తర్వాత కాబోయే రాష్ట్రపతి ఎవరన్న అంశంపై తీవ్రస్థాయిలో రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. దేశాధ్యక్షుడిగా సర్వసైన్యాధ్యక్షుడు అయ్యేందుకు రాజకీయ కురువృద్ధులతో పాటు చాలామంది ఆశావహులు రేస్లో ఉన్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 53, 74లోని 2 ప్రకారం దేశాధ్యక్షుడిగా రాష్ట్రపతికి రాజ్యాంగ పరిరక్షకుడిగా సర్వాధికారాలు ఉంటాయి. దేశ రాష్ట్రపతికి రాజ్యాంగ అధికారాలు, ఎగ్జిక్యూటివ్ అధికారాలు, జ్యుడిషియల్ అధికారాలతో పాటు అపాయింట్మెంట్ పవర్స్, ఫైనాన్షియల్ పవర్స్, డిప్లొమాటిక్ పవర్స్, మిలిటరీ పవర్స్ కూడా ఉంటాయి. అన్నింటిని మించి దేశంలో రాజకీయంగా ఎమర్జెన్సీ విధించే అధికారం, రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించే అధికారం, ఆర్థిక అత్యవసర స్థితి విధించే అధికారాలు ఆయనకుంటాయి. దేశంలో ఉన్న త్రివిధ దళాలకు ఆయనే సర్వసైన్యాధ్యక్షుడు. ఇప్పటివరకు 14 మంది రాష్ట్రపతులుగా ఆ స్థానం గౌరవాన్ని ఇనుమడింపచేశారు. ప్రస్తుత రాష్ట్రపతి పదవీకాలం పూర్తి కానుండటంతో కొత్త రాష్ట్రపతి ఎన్నికల హడావిడి మొదలైపోయింది. రాష్ట్రపతిని ఎలక్టోరల్ కాలేజీ ఎన్నుకుంటుంది. ఇందులో పార్లమెంటు ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులతో పాటు అన్ని రాష్ట్రాలు, ఢిల్లీ, పుదుచ్చేరి, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎన్నికైన శాసనసభ సభ్యులు ఉంటారు. వీరంతా ఓటు హక్కు ద్వారా ప్రథమ పౌరుణ్ణి ఎన్నుకుంటారు. రాజ్యసభ, లోక్సభ, రాష్ట్రాల శాసనసభల్లోని నామినేటెడ్ సభ్యులు, రాష్ట్రాల శాసనమండలి సభ్యులు ఎలక్టోరల్ కాలేజీలో ఉండరు. అందుకే వాళ్లకి ఓటింగ్లో పాల్గొనే అవకాశముండదు. ఉపరాష్ట్రపతిని రాజ్యసభ, లోక్సభ సభ్యులు మాత్రమే ఎన్నుకుంటారు. ఓటింగ్ బ్యాలెట్ పేపర్ విధానంలో జరుగుతుంది. ఓటింగ్ సమయంలో వాడే పెన్నును కేంద్ర ఎన్నికల సంఘమే ఇస్తుంది. ఆ పెన్నుతోనే ఓటు వేయాల్సి ఉంటుంది. వేరే దాంతో వేస్తే ఆ ఓటు రద్దవుతుంది. రాష్ట్రపతి ఎన్నికకు పార్టీలు తమ ఎంపీలు, ఎమ్మెల్యేలకు విప్ జారీ చేయకూడదు. ఓటెయ్యడానికి, గైర్హాజరు కావటానికి ప్రజాప్రతినిధులకు స్వేచ్ఛ ఉంటుంది. ఇప్పటివరకు ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం ఎలక్టోరల్ కాలేజీలో 776 మంది ఎంపీలు ఉన్నారు. వారి ఓట్ల విలువ 5,43,200. ఇక 4,033 మంది ఎమ్మెల్యేలు ఉంటే వారి ఓట్ల విలువ 5,43,231గా ఉంది. ఈ ఓట్ల విలువలో ఎన్డీఏకి 49%, యూపీఏకి 24.02%, ఇతర పార్టీలకు 26.98% బలం ఉంది. గతంలో కంటే ఈసారి ఎన్డీఏ బలం కొంత ఎక్కువగానే ఉంది. ఎలక్టోరల్ కాలేజ్ మొత్తం ఓట్ల విలువ దాదాపు 10.86 లక్షలుంటే అందులో బీజేపీకి 1,00,000 దాకా మెజారిటీ ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. బీజేపీకి 5.42 లక్షల ఓట్లు వస్తాయని భావిస్తుంటే విపక్షాలకు 4.49 లక్షల ఓట్లుంటాయని భావిస్తున్నారు. ఎంపీ ఓటు విలువ 700 ఉంటే ఎమ్మెల్యే ఓటు విలువ రాష్ట్రానికి ఒకలా ఉంటుంది. కర్ణాటక ఎమ్మెల్యే ఓటు విలువ 131గా ఉంటే యూపీ ఎమ్మెల్యే ఓటు విలువ 208 ఉంటుంది. సిక్కిం ఎమ్మెల్యే ఓటు విలువ అతి తక్కువగా 7 మాత్రమే. ఎలక్టోరల్ కాలేజీలో అన్ని ఓట్లు పోలైతే గెలవాల్సిన అభ్యర్థికి 5,49,452 ఓట్లు రావాల్సి ఉంటుంది. అయితే 13 పార్లమెంట్ స్థానాలు ఖాళీగా ఉంటే రాష్ట్రాలలో కొన్ని అసెంబ్లీ సీట్లు కూడా ఖాళీగా ఉన్నాయి.
ఎన్డీఏ ప్రత్యర్థి పార్టీలకు ఎమ్మెల్యే ఓట్లు 2.77 లక్షలున్నాయి. అటు ఎన్డీఏ పార్టీలకున్న ఎమ్మెల్యేల ఓటు విలువ 2.22 లక్షలు మాత్రమే. అయితే పార్లమెంటులో మాత్రం ఎన్డీఏకి 3.2 లక్షల ఓట్లు ఉంటే విపక్షాలకు 1.72 లక్షల ఓట్లు మాత్రమే ఉన్నాయి. ఎంపీల ఓటు విలువ అన్ని రాష్ట్రాలకు ఒకేలా ఉంది. కానీ రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువ మారుతుంది. రాష్ట్ర జనాభాను ఆ రాష్ట్రంలోని ఎమ్మెల్యేల సంఖ్యతో భాగించి వచ్చే విలువను 1000తో భాగించాలి. అప్పుడు వచ్చే సంఖ్యే ఆ రాష్ట్రంలో ఎమ్మెల్యేల ఓటు విలువ. దీనికోసం 1971 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకుంటారు. దీని ప్రకారం ఏపీలో ఒక ఎమ్మెల్యే ఓటు విలువ 159. ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల మొత్తం ఓట్ల విలువ 27,825. ఇటు తెలంగాణలో ఒక్కో ఎమ్మెల్యే ఓటు విలువ 132. తెలంగాణ అసెంబ్లీలో మొత్తం ఓట్ల విలువ 15,708. ఇక దేశంలోని అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువను మొత్తం ఎంపీల సంఖ్యతో భాగిస్తే ఎంపీల ఓటు విలువ వస్తుంది. 2017లో ఎంపీ ఓటు విలువ 708గా ఉంది. కానీ ఈ ఏడాది జరగబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో పార్లమెంట్ సభ్యుల ఓటు విలువ 700కు తగ్గే అవకాశమున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. జమ్మూ కాశ్మీర్ ఈసారి ఎన్నికల్లో పాల్గొనకపోవటమే ఇందుకు కారణం. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించే పరిస్థితి లేకపోవడంతో ఆ మేరకు ఓటు విలువ తగ్గనుందని సమాచారం. ఈ లెక్కన చూస్తే ఆంధ్రప్రదేశ్లో 25 లోక్సభ స్థానాలు, 11 రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. అంటే మొత్తం 36 మంది ఎంపీల ఓటు విలువ 25,200 అవుతుంది. అంటే ఏపీలో ఎమ్మెల్యేలు, ఎంపీల మొత్తం ఓటు విలువ 53,025 కానుంది. ఇక తెలంగాణలో లోక్సభ స్థానాలు 17, రాజ్యసభ స్థానాలు 7. తెలంగాణలో మొత్తం ఎంపీల సంఖ్య 24. వీరందరి ఓటు విలువ 16,800. తెలంగాణలోని ఎమ్మెల్యేలు, ఎంపీల మొత్తం ఓటు విలువ 32,508 కానుంది. అత్యున్నతమైన పీఠంపై తాము కోరుకున్న వ్యక్తిని కూర్చోబెట్టేందుకు అధికార విపక్షాలు పావులు కదుపుతున్నాయి. వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన మెజారిటీ అధికార ఎన్డీఏకు సొంతంగా లేదనే చెప్పాలి. గత ఎన్నికల్లో బీజేపీకి సపోర్ట్ చేసిన టీఆర్ఎస్, శివసేన, అకాలీదళ్, టీడీపీ లాంటి పార్టీలు ఈ ఎన్నికల్లో ఎటు ఉండబోతున్నాయనే ఆసక్తి ఏర్పడింది. మరోపక్క బీజేపీయేతర పక్షాలు ఏకమై అభ్యర్థిని నిలబెడతాయా, ఎవరిని నిలబెడతాయి అనే చర్చ కూడా నడుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలో ఏ పార్టీ ఎటు, తెలుగు రాష్ట్రాల దారెటు, ఇప్పటికీ మెజారిటీకి దూరంగానే ఎన్డీఏ, కలిసి నడిస్తేనే విపక్షాల విజయం. 2017లో జూలై 17న రాష్ట్రపతి ఎన్నిక జరిగింది. గతంలో అధికార ప్రతిపక్ష కూటములు దళిత అభ్యర్థులనే రంగంలోకి దింపాయి. అప్పుడు ఎన్డీఏ కూటమి పార్టీలతో పాటు బయట నుంచి అన్నాడీఎంకే, వైకాపా, జేడీయూ, బీజేడీ, టీఆర్ఎస్, ఐఎన్ఎల్డీ, స్వతంత్రులు మద్దతివ్వటంతో రామ్నాథ్ కోవింద్ విజయం సాధించారు. రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతూ ఉండడంతో బీజేపీ, కాంగ్రెస్లు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో ఉన్నాయి. అలాగే మద్దతు కోసం ఆయా ప్రాంతీయ పార్టీలతో చర్చలు సాగిస్తున్నాయి. వ్యూహాలకు పదును పెడుతున్నాయి. తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన మెజారిటీ అధికార ఎన్డీఏకు సొంతంగా లేదనే చెప్పాలి. అటు ఉమ్మడిగా కలిసి నడిచినా విపక్షాలు గెలిచే ఛాన్స్ అంతంత మాత్రమే. ఈ నేపథ్యంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. గత ఎన్నికల సమయానికి దేశంలో బీజేపీ ప్రభంజనం కొనసాగుతోంది. అప్పటికి 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఎన్డీఏ అధికారంలో ఉంది. ఫలితంగా కూటమి అభ్యర్థి రామ్నాథ్ కోవింద్ ఎలక్టోరల్ కాలేజీలో 65.65% ఓట్లు దక్కించుకుని ఘన విజయం సాధించారు. ప్రతిపక్షాల అభ్యర్థి మీరా కుమార్ 34.35% ఓట్లకు పరిమితమయ్యారు. 2017తో పోలిస్తే ప్రస్తుతం రాజకీయ పరిస్థితులు చాలా మారాయి. ఎన్డీఏ 18 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అధికారంలో కొనసాగుతోంది. మహారాష్ట్ర, తమిళనాడు, రాజస్థాన్ వంటి పెద్ద రాష్ట్రాలలో పగ్గాలు కోల్పోయింది. శివసేన, అకాలీదళ్, టీడీపీ లాంటి మిత్రపక్షాలు దూరమయ్యాయి. ఇప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో ఎన్డీఏ ఓట్ల విలువ 48.9%గా ఉంది. విపక్షాల మొత్తం బలం 51.1%. ఎన్నికల్లో గెలవాలంటే ఎన్డీఏకు మరో 1.1% కంటే కొన్ని ఎక్కువ ఓట్లు సరిపోతాయి. ప్రతిపక్షాలు మాత్రం అన్నీ ఒక్కటైతే తమ అభ్యర్థిని గెలిపించుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ దీనికి అవకాశాలు తక్కువే. అయితే ఈ ఓటింగ్లో ఏ పార్టీ ఎటు ఉంటుందనే అంశాన్ని చూస్తే బీజేపీ, దాని మిత్రపక్షాలు, అన్నాడీఎంకే, జేడీయూ, ఎల్జేపీ, అప్నాదళ్ లాంటి పార్టీలు ఓవైపునున్నాయి. అటు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలైన ఎన్సీపీ, ఆర్జేడీ, డీఎంకే, ఐయూఎంఎల్ మరోవైపున్నాయి. మరోపక్క తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఏఐఎంఐఎం, టీడీపీ, వామపక్షాలు, టీఆర్ఎస్ కూడా బీజేపీకి విపక్షాల జాబితాలో ఉన్నాయి.
గతంలో 2017లో రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఎన్డీఏకు ఆధిక్యం లేదు. అప్పట్లో టీఆర్ఎస్, వైసీపీ, శివసేన, జేడీయూ వంటి పార్టీల మద్దతుతో రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి కాగలిగారు. కానీ ఇప్పుడు బీజేపీ మీద తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భగ్గుమంటున్నారు. శివసేన బీజేపీకి దూరమైంది. ఈ పరిస్థితిలో ఎన్డీఏ గెలవాలంటే వైసీపీ లేదా బీజేడీ అవసరం బీజేపీకుంటుంది. ఈ రెండు పార్టీలు బీజేపీతో సత్సంబంధాలతోనే ఉండటంతో బీజేపీ అభ్యర్థి గెలుపు పెద్ద కష్టమయ్యే అవకాశం లేదనే చెప్పాలి. కొంతకాలంగా జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే, ఎన్సీపీ నేత శరద్ పవార్, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, మాజీ ప్రధాని దేవగౌడ వంటి వారిని ఆయన కలిశారు. తృణమూల్ అధ్యక్షురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్తో కూడా కేసీఆర్ మాట్లాడారు. దేశ రాజకీయాలలో చర్చగా మారిన ఈ పర్యటనల ప్రభావం ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కనిపిస్తుందనే అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఈ చర్చలన్నీ బీజేపీ వ్యతిరేక పోరుబాటను చర్చించేందుకు సాగినవే. అయితే బీజేపీ నిలబెట్టే అభ్యర్థి, ఆ అభ్యర్థికి ఏ పార్టీలు ఓటు వేస్తాయనేది స్పష్టంగా ఉంటే ఇటు బీజేపీ విపక్ష పార్టీలన్నీ కలిసి ఒకే అభ్యర్థిని నిలబెడతాయా అనేది కూడా ప్రశ్నార్థకంగానే ఉంది. ఎందుకంటే తమిళనాడులో డీఎంకే, మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ కాంగ్రెస్తో మిత్రపక్షంగా ఉన్నాయి. ఇలాంటి పార్టీలు కాంగ్రెస్ను కాదని వచ్చే అవకాశాలు తక్కువనే అభిప్రాయాలున్నాయి. ఇటు టీఆర్ఎస్, తృణమూల్, ఆప్ లాంటి పార్టీలు బీజేపీకి, కాంగ్రెస్కి దూరంగా ఉన్న పార్టీల కేటగిరీలో ఉన్నాయి. దీంతో భిన్న రాజకీయ లక్ష్యాలు, ప్రయోజనాలు, ఆలోచనలు ఉన్న పార్టీలన్నీ కలిసి ఏకతాటిపైకి రావటం సాధ్యమేనా అని రాజకీయ విశ్లేషకుల సందేహం. ఒకవేళ వీరంతా కలిసి ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టినా, కాంగ్రెస్ మద్దతిచ్చినా విజయం సాధించడం కష్టమేననే అభిప్రాయాలున్నాయి. మొత్తంగా చూస్తే ఈ ఎన్నికల్లో ఎన్డీఏ సపోర్ట్ ఉన్న అభ్యర్థి రాష్ట్రపతిగా గెలిచే ఛాన్స్ ఉన్నప్పటికీ ఈ ఎన్నికల్లో పోలయ్యే ఓట్ల తీరు రాబోయే ఎన్నికల ముఖచిత్రాన్ని ప్రతిబింబించే అవకాశం ఉందని భావిస్తున్నారు. అంటే ఫెడరల్ రాజకీయాలు సక్సెస్ అవుతాయా, లేక బీజేపీయేతర పక్షాలన్నీ ఒక్కటవుతాయా అనే అంశంపై ఓ స్పష్టత వస్తుందని భావిస్తున్నారు. 2017లో దళితులకు అవకాశం వచ్చింది. ఇప్పుడు ఆదివాసీలకిస్తారా, లేక మైనార్టీలకిస్తారా, లేదంటే మహిళలకు ఛాన్స్ ఉందా? బీజేపీ వ్యూహమేంటి? అటు విపక్షాల అభ్యర్థిత్వంపైన ఇదే ఆసక్తి నెలకొంది. దేశ అత్యున్నత పీఠంపై కూర్చునే ప్రథమ పౌరుడి విషయంలో రాజకీయ పార్టీలు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి. ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు తీసుకునే స్టాండ్ వచ్చే సార్వత్రిక ఎన్నికల తీరుని స్పష్టం చేస్తుంది అనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 58 ప్రకారం భారతదేశ పౌరుడైన ఏ వ్యక్తికైనా రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉంది. వయస్సు ఖచ్చితంగా 35 ఏళ్లకు పైబడి ఉండాలి. వాటితో పాటు భారత లోక్సభ సభ్యుడిగా ఎన్నికయ్యేందుకు అవసరమైన అన్ని అర్హతలు కలిగి ఉండాలి. ప్రతి అభ్యర్థి కనీసం 50 మంది ఎంపీల మద్దతుతో మాత్రమే నామినేషన్ వేయటానికి వీలవుతుంది. ఈ రాజ్యాంగబద్ధమైన అర్హతలతో పాటు రాష్ట్రపతిగా పోటీ చేయటానికి కొన్ని కండిషన్స్ కూడా ఉన్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల్లో ఎలాంటి స్థానాలలోనూ ఉండకూడదు. ఒకవేళ ఉంటే ఆ పదవికి రాజీనామా చేశాకే నామినేషన్ దాఖలు చేయాలి. అయితే భారత ఉపరాష్ట్రపతి, ఏదైనా రాష్ట్రాల గవర్నర్లు, కేంద్ర కేబినెట్ మినిస్టర్లు, ప్రధాని, ముఖ్యమంత్రులకు మాత్రం ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇస్తారు. తొలినాళ్లలో రాష్ట్రపతిని ఏకగ్రీవంగానే ఎన్నుకున్నారు. కానీ కాలక్రమంలో ఎన్నికలు అనివార్యమయ్యాయి. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం వర్తించదు. సభ్యులు వారికి నచ్చినట్టు ఓటు వేయవచ్చు. పార్టీలు విప్ జారీ చేయటానికి లేదు. మిగతా ఎన్నికలకు, రాష్ట్రపతి ఎలక్షన్కు ఉండే ప్రధానమైన వ్యత్యాసం ఇదే. ఓటర్లు ఏ రాజకీయ పార్టీకి చెందినవారైనప్పటికీ ఫలానా అభ్యర్థికే ఓటు వేయాలని ఆ పార్టీలేవి ఎలక్టోరల్ కాలేజీ సభ్యులను ఆదేశించలేవు. సాధారణ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విప్ జారీ చేస్తూ ఉంటాయి. ప్రజాప్రతినిధులు దానికి అనుగుణంగా ఓటు వేయకపోతే వారిపై అనర్హత వేటు పడే ప్రమాదం ఉంటుంది. దేశ అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి జరిగే ఎన్నికల్లో ఎలక్టోరల్ కాలేజీ సభ్యులు ఎటువంటి ప్రలోభాలకు లొంగకూడదనే ఉద్దేశంతో విప్ వర్తించని విధానాన్ని అమలు చేశారు. 1969లో అప్పటి కాంగ్రెస్ పార్టీ అధికారికంగా నీలం సంజీవరెడ్డిని రాష్ట్రపతి అభ్యర్థిగా నిలబెట్టింది. పార్టీకుండే బలంతో ఆయన గెలుపు నల్లేరుపై నడకే. కానీ ఇందిరాగాంధీ ఆశీస్సులతో పార్టీకి సంబంధం లేకుండా వివి గిరి నామినేషన్ వేశారు. అందరూ పార్టీతో సంబంధం లేకుండా ఓటు వేయటంతో నీలం సంజీవరెడ్డి ఓడిపోయారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ ఎవరిని నిలబెడుతుంది అనే దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కాంగ్రెస్, ఇతర పక్షాల తరపు అభ్యర్థి ఎవరనే దానిపై కూడా అంతే ఆసక్తి ఉంది. ప్రస్తుతం పదవిలో ఉన్న ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ వయస్సు 76 ఏళ్లు. కాబట్టి ఆయనకు మరొకసారి బీజేపీ అవకాశం ఇవ్వకపోవచ్చు. 2017 రాష్ట్రపతి ఎన్నికల్లో దళితుడికి అవకాశమిచ్చిన బీజేపీ ఇప్పుడు ఆదివాసీలకు అవకాశమిస్తుందనే వాదనలు ఉన్నాయి. ఈ ఏడాది గుజరాత్తో పాటు వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లలో ఎన్నికలు జరగనున్నాయి. గుజరాత్లో సుమారు 15%, మధ్యప్రదేశ్లో 21%, ఛత్తీస్గఢ్లో 30%, రాజస్థాన్లో 13.5% ఆదివాసీలున్నారు. అంతేకాదు, ఎస్టీ మహిళకు అవకాశం లభించే విషయంపై పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోందని సమాచారం. ఈ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ గవర్నర్ అనసూయ ఉయికే, జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ము పేర్లు ప్రస్తావనకొస్తున్నాయి. అయితే దక్షిణ భారతంలో విస్తరించాలని బీజేపీ చాలా ఏళ్లుగా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. 2008లో తొలిసారి కర్ణాటకలో అధికారం చేపట్టినా ఇంతవరకు దక్షిణ భారత్లోని ఇతర రాష్ట్రాల్లో బీజేపీ ప్రభావం చూపలేకపోతోంది. ఒకవేళ దక్షిణ భారత్లోని రాష్ట్రాలకు బీజేపీ ప్రయారిటీ ఇవ్వాలనుకుంటే వెంకయ్యనాయుడిని రాష్ట్రపతిని చేసే అవకాశాలున్నాయి. మరోపక్క బీజేపీపై ఇప్పటికే ఉత్తరాదిన అగ్రవర్ణాల్లో అసంతృప్తి ఉందనే వాదనలు ఉన్నాయి. దానిపై కూడా బీజేపీ దృష్టి పెట్టే అవకాశముంది. రాష్ట్రపతి అభ్యర్థిత్వంపై ఇప్పటికే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు మరికొందరు కీలక నేతలతో సమావేశం నిర్వహించారని సమాచారం. మరోవైపు కశ్మీర్ సమస్యకున్న అంతర్జాతీయ ప్రాధాన్యత, ఆ రాష్ట్రంలో బలమైన చర్యలు తీసుకోవాలన్న అవసరం ఉన్న నేపథ్యంలో కశ్మీర్కు చెందిన కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ పేరు కూడా ప్రధాని మోడీ పరిశీలనలో ఉన్నట్టు ఇప్పటికే వార్తలొచ్చాయి. ఇదే జరిగితే కాంగ్రెస్ పార్టీకి కూడా చెక్ పెట్టినట్టవుతుంది. పైగా కొంతకాలంగా ఆజాద్ బీజేపీ విషయంలో సాఫ్ట్ కార్నర్తో ఉన్నారనే వాదనలు ఉన్నాయి. ఓ దశలో ఆయన పార్టీ మారతారనే చర్చ కూడా నడిచింది. ఇక కేరళ గవర్నర్ అరీఫ్ మహ్మద్ ఖాన్ పేరును రాష్ట్రపతిగా లేక ఉపరాష్ట్రపతిగా పరిగణనలోకి తీసుకునే అవకాశాలు లేకపోలేదని బీజేపీ వర్గాలు అంటున్నాయి. అదే సమయంలో ఎస్సీ నేతైన కర్ణాటక గవర్నర్ తావర్ చంద్ గెహ్లోత్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అర్జున్ ముండా పేర్లు కూడా ఉపరాష్ట్రపతి విషయంలో పరిగణనలోకి తీసుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. మరోపక్క ఎన్డీయేతర పార్టీలన్నీ కలిసికట్టుగా ఒకే ఒక అభ్యర్థిని ప్రకటిస్తే మాత్రం బీజేపీకి చిక్కులు తప్పవనే వాదనలు ఉన్నాయి. రాష్ట్రపతిగా ఎన్డీఏ అభ్యర్థి ఎంపికను కష్టసాధ్యం చేయాలంటే ఎన్డీయేతర పార్టీలన్నీ కలిసి ఒక బలమైన అభ్యర్థిని ఎంపిక చేయవలసి ఉంటుంది. ఈసారి ప్రతిపక్షాల శిబిరం నుంచి అభ్యర్థిని ఎంపిక చేస్తే కాంగ్రెస్ మద్దతివ్వక తప్పదని పరిశీలకులు భావిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఈ విషయంపై కలిసి చర్చించవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి. రాష్ట్రపతి అభ్యర్థిగా శరద్ పవార్, దేవగౌడ పేర్లు పరిగణనలోకి తీసుకోవచ్చంటున్నారు. ఈ అంచనాలను బట్టి చూస్తే రానున్న రాష్ట్రపతి ఎన్నికలు ఆసక్తికరంగా మారటమే కాదు, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో దేశ రాజకీయ ముఖచిత్రాన్ని కూడా కొంతవరకు స్పష్టం చేసే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయనే చెప్పవచ్చు.